ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ జలదోపిడితో దౌర్జన్యం చేస్తున్నారని స్నేహ చికెన్ పరిశ్రమపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కొన్నేళ్ల క్రితమే స్నేహ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారు. చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకుంది. పెడ్డమందడి మండలం వెల్దూరు శివారుల్లోని సర్వే నెంబర్ 22/1లో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పరిశ్రమ ఆక్రమించి అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని సంచలన విషయాలు వెల్లడించారు. అధికారులు సర్వే నిర్వహించి రికార్డులు పరిశీలించిన తర్వాత వెల్దూరు శివారుల్లోనే సర్వే నెంబర్ 22/1లో 1.25 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత తిరిగి అనుమతి పొందే వరకు నీటిని వినియోగించకూడదని, కానీ గడువు ముగిసిన తర్వాత కూడా అధికారుల అండదండలతో స్నేహ కంపెనీ దౌర్జన్యంగా నీటిని తరలిస్తోందన్నారు. తాగు, సాగునీటికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దౌర్జన్యంగా పరిశ్రమకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ చేసి తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో స్నేహ ఫార్మ్స్ యజమానం చాలా రెచ్చిపోయింది. మరి దాదాపు వాళ్ళు అంటే రోజుకు 10 లక్షల లీటర్ల వాటర్ పక్కన ఉన్నటువంటి శంకర సముద్ర రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి అనేది అగ్రిమెంట్ ఉంది. 2018లో 5 ఏళ్లకు తీసుకున్నది. 2023 సెప్టెంబర్ లో గడువు ముగిసింది. స్నేహ చికెన్ ఫార్మ్స్ దౌర్జన్యంగా నీటిని తీసుకుపోతా ఉన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరు శివార్లో ఎకరా 25 గుంటల భూమి కబ్జా చేసిండు. అంటే స్నేహ చికెన్ ఫార్మ్స్ కు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నవి. ఖచ్చితంగా స్నేహ చికెన్ మూసేసే వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటది. ఆల్రెడీ మాకు ఇంతకుముందు హెచ్ఆర్సీలను కేసు వేసింటిమి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా బదిలీ చేయడం జరిగింది. వీక్ లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా కంప్లీట్ చేస్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళి కంప్లీట్ చేసి మొత్తం మీద స్నేహ చికెన్ మీద పరిశ్రమపై చర్యలు తీసుకునే వరకు ఈ రోజు మా పోరాటం